హాయ్ అండి, నమస్తే అండి. నిన్నేమో అమరావతి వెళ్ళాం కదండి. ఈరోజు అయితే గుంటూరు నుంచి మంగళగిరి నుంచి అక్కడ పానకాల స్వామి దగ్గర అండి, పానకాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఘాటీ రోడ్డు వస్తుందండి. ఈ ఘాటీ రోడ్డు దగ్గర ఇక్కడ వరకు ఆటోలు వెళ్తాయండి. పైకి ఆటోకి అలౌడ్ ఉండదు. పార్కింగ్ పైకి అయితే బైక్స్, నెక్స్ట్ ఏంటంటే కారు వెళ్తుందండి. వ్యాన్లు అవి కింద వరకే ఆటో ఉంటుందండి పార్కింగు. ఇది లొకేషన్ అంతా చూడండి ఎలా ఉందో మీకు. జపారాలు చేసుకున్నామా, గండ దీపం జం పెట్టుకుని గండాలన్నీ పోతాయి. జపారాలు చేసుకుని స్వామివారికి అంత వెళ్తాం. జపం జం పెట్టుకుని వెళ్ళండి స్వామివారికి. జపం పెట్టుకుని వెళ్ళండి స్వామివారికి. జం పెట్టుకోండి. జపం స్వామివారికి జపం. జం పెట్టుకొని జపారాలు చేసుకున్నంత వెళ్తాం. జం పెట్టుకోండి. జపారాలు చేసుకున్నంత వెళ్తాం. అయ్యా జపం వైష్ణవానికి వచ్చారు. జం పెట్టండి. జపారాలు చేసుకుని అయ్యా జపం స్వామివారి జపం. మా జం పెట్టుకుని వెళ్ళండి స్వామివారికి. దోషాలు పోతాయి. జపం పెట్టుకోండి స్వామివారి జపం. జం కట్టండి. జపారాలు చేసుకోండి అంత వెళ్తాం. అయ్యా జపం. ఇది పానకాల స్వామి దర్శనానికండి లైన్లో ఉన్నాము. ఇది 100 రూపీస్ టికెట్ అండి. అది ఫ్రీ దర్శనం. ఈ 100 రూపీస్ ఉందండి. పైన ఏం జనాలు ఉన్నారో చూడండి. స్పెషల్ దర్శనంలో వెళ్ళిపోతున్నాము మేము. ఎంత బాగా చూడండి అవుతుందో. అందరూ లైన్లో ఎలా ఉన్నారో చూడండి. పానకాల స్వామి అంటారండి, ఏమన్నా మీ కోరికలు నెరవేరుతాయి. మంగళగిరి ఘాట్ రోడ్డు మీద పైన అండి. కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంది. ఆ స్వామిని దర్శించుకోండి. లోకి వెళ్ళి వచ్చేసామండి. దర్శనం అయిపోయింది. ఇది పానకం వేసిన తర్వాత మనకి ఇస్తారు. అది మనం ఇంటికి వెళ్ళి అందరికీ ఇస్తే చాలా మంచిదండి. పానకాల స్వామిది మిగిలినది మనకి పానకం ఇచ్చారండి. మనకు ఇస్తాను, పోస్తాను. ఇదిగో పానకం వేస్తున్నానండి. ఇది ఇంటికి పట్టుకెళ్ళి అందరికీ పంచితే చాలా మంచిదండి. ఈ పానకాల స్వామి దర్శనం దొరకడం చాలా అద్భుతం అన్నమాట. పర్వాలేదు. ఇక పానకం మిగిలింది మేము ఇంటికి తీసుకెళ్ళాలంటండి. ఇంటికి పట్టుకెళ్తున్నాను. చూడండి పానకం ఇలాగ డేక్షాలతోటి ఇస్తారండి. ఆ స్వామివారి మీద పోసిన తర్వాత మిగిలింది మనం బయటికి తెచ్చుకొని బాటిల్లో నింపుకొని ఇంటికి తెచ్చుకోవాలండి. ఇంటికి తెచ్చి అందరికీ పంచుకుంటే చాలా మంచిది. మనం తాగిన చాలా మంచిదండి. నరసింహస్వామిదండి ఇది పానకం. ఇదిగండి నరసింహస్వామి గారిది ఈ పానకం. ఇదిగోండి చూడండి పానకం. ఇది ఇంటికి పట్టుకెళ్ళటానికండి పానకం. ఇదిగోండి పానకం తీసుకున్నాను. ఇది దర్శనం అయిపోయింది. ఇది మిగిలింది ఉంటే వేరే దాంట్లో వేస్తే వచ్చిన వాళ్ళందరూ తాగుతారండి. ఇది తీసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు మనకి వాష్ చేసి మళ్ళీ అటుపై వచ్చిన వాళ్ళకి ఇస్తారండి. స్వామికి వేసేసిన తర్వాత పానకాల స్వామికి పానకం వేసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఇక్కడ ఇదిగోండి సౌండ్ వస్తుంది.
ఎక్కడ వేరు కొబ్బరి పైకి పట్టుకెళ్ళాలా? అది వదిలేసండి. ఓకే, ఇంకోండి 2 కొబ్బరికాయలు ఇస్తారు ఇక్కడ. 2 కొబ్బరికాయలు ఇస్తారండి. 2 కొబ్బరికాయలు కొట్టేయాలి ఇక్కడే. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారండి, ఇలా కొట్టాలి అలా కొట్టాలని చెప్తున్నారు. ఇదిగోండి కొబ్బరికాయ ఎలా వచ్చిందో చూడండి. అమ్మవారి గుడికి దర్శనానికి దారండి. చూడండి, కొబ్బరికాయ కింద కొట్టి పైకి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి దర్శనం, అమ్మవారి గుడికి పైకి దర్శనం. దీపారాధన తీసుకోమంటున్నారు. దీపారాధన వెలిగించేసాము కిందని. చెప్పండి. అక్కడ వచ్చేటప్పుడు పైన 750 మెట్లు ఉన్నాయి. అది అక్కడ గండాలయ స్వామి గండబేరుని జ్వాలాముఖ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. అక్కడ ఎక్కలేం కాబట్టి అక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి శిఖరం దగ్గర పెట్టుకొని వెళ్తాము. ఈ అమ్మవారికి పైన అమ్మవారికి కింద స్వామి పానకాల స్వామి గుడికి వెళ్ళారు కదా, ఇద్దరికి కలిపి ఒకటే ఉంటుంది ఇక్కడ శిఖరం. ఇద్దరికి చేసిన ఫలితం కుబేర దీపం అంటారు. ఈ గుడిలో ఇది ఒకటి పెట్టుకుంటే నరదిష్టి, నరకోశ, వృత్తి, ఉద్యోగం ఎటువంటి సమస్య అయినా 15 రోజుల్లో అవుతుంది. అంత ఫలితం ఉంటుంది కాబట్టి చెప్పేది. ఆల్రెడీ వాళ్ళ ఒక్కరోజు 9 మంది పెట్టారు చూడండి, వెలుగుతున్నాయి చూడండి. అంత ఫలితం ఉంటుందమ్మా. అంత ఇక్కడ చేసే దీపాలకి నరదిష్టి, నరకోత లాంటివి ఏదున్నా కూడా పోతాయి కాబట్టి పెట్టుకోమనేది. అది ఇది చాలా మంచి రోజు, అందులోనూ ద్వాదశి శుక్రవారం చాలా విశేషమైన రోజు ఇవాళ. అందుకు చెప్పేది పేరు గొత్తంతో సంకల్పం చెప్తాను. 1,00,00,000 భక్తులు 900. చాలా మంచి రోజు ఇవాళ. మీ పేరు గొత్తంతో చెప్పేది 15 రోజుల్లో మీరు అనుకున్నది అవ్వకపోతే నన్ను అడగండి వచ్చి. నేను ఇక్కడే ఉంటా కదా, మీరు ఇప్పుడు అమ్మి నేను వెళ్ళిపోయిందా, అంత ఫలితం ఉంటుంది. సంకల్పమ్మా బ్రాహ్మణ గజం అంటే కొంచెం దానికి వేసేసి ఒక దీపం వెలిగించుకోవాలి. కిందన అయిపోయింది గరుడిది. ఇప్పుడు ఇది ఇంకొకటి వెలిగించాలంట. ఇంకోటి వెలిగిస్తున్నాం. అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళే ముందు మీరు కూడా వచ్చినప్పుడు తప్పనిసరిగా దీపం వెలిగించండి. కిందన ఒకటి ఉంటుందండి. మళ్ళీ ఘాటీల పైన వచ్చినప్పుడు ఒక దీపం ఉంటుంది, వెలిగించాలి. ఈ లక్ష్మీ పూజకండి, లక్ష్మీ పూజ ఇది తప్పనిసరిగా వెలిగించండి. ఇదండి లక్ష్మీ నరసింహ రూపు చూడండి. ఘాటీల పైన అండి పానకాల స్వామి టెంపుల్ అండి ఇది. అమ్మవారి దర్శనానికి అండి అక్కడ దీపం వెలిగించేసాము. అమ్మవారి దర్శనానికి అండి వెళ్ళేది. నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత అక్కడ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి దర్శనం అండి. ఈ అమ్మవారి దర్శనం అండి తప్పనిసరిగా ఈ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అభిషేకం కరా ఇప్పుడే దర్శనం అయింది అమ్మవారిది. ఈరోజు శుక్రవారం చాలా మంచిది, చాలా బాగా అయింది దర్శనం. చాలా పంతులు గారు చాలా బాగా చేశారు, సంతోషంగా చేసేసాను. చాలా బాగుందండి. ఇదిగోండి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, బ్లౌజ్. దర్శనం అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనం. అమ్మ అందరికీ చల్లగా చూడాలి. దిగుతున్నామండి, మెట్లు దిగుతున్నాము. ఇక్కడ మెట్లు చాలా జాగ్రత్తగా దిగాలి. ఇదంతా రాతి మెట్లు అండి, మనలాగా ఇప్పుడు ఇంట్లో ఉండే మెట్లు కాదు, రాతి మెట్లు, రాతితో చేసిన మెట్లు అండి ఇవి. చాలా జాగ్రత్తగా దిగాలి. మీరు కూడా ఈ మెట్లు చూడండి.
చాలా జాగ్రత్తగా దిగాలి. ఇప్పుడు హనుమాన్జీ దగ్గరికి వచ్చామండి. ఆ కాయిన్ నుంచోవాలంటండి. ఆ కాయిన్ నుంచోవాలండి. దేవుడి ఇదంటే భక్తి అంటే చూడండి అసలు ఎలా ఉన్నదో. కాయిన్ నుంచోవడం అంటే చూడండి అసలు. చూడండి, అమ్మో నాకు వెళ్ళట్లేదు. కాయిన్ పెట్టాలంట తండ్రి. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ నాయన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ఇక్కడ కాయిన్ పట్టుకుంటే అంటుకుంటూ పోవాలండి. అలాగా చూడండి ఆ తండ్రిది ఎంత మహిమ ఉందో. మీరు తప్పనిసరిగా రండి, తప్పనిసరిగా దర్శించుకోండి. చూడండి జై హనుమాన్. చూడండి అక్కడ కాయిన్ వేయగానే అంటుకోవాలి, పెట్టగానే చూడండి కాయిన్స్. పానకాల స్వామి, నరసింహస్వామి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అమ్మవారిది అయిపోగానే తప్పనిసరిగా దర్శించుకోండి. జై హనుమాన్. హనుమాన్ జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, హనుమాన్ జీ, హనుమాన్ జీ. హనుమాన్ జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మీరు కూడా దర్శించుకోండి. ఈ కొబ్బరికాయలు కొట్టేసి వదిలేసారండి. అవి కాళ్ళు గుచ్చుకుంటాయి కదా, అవి పక్కన పడేయట్లేదు. అంటే నేను ఇప్పుడు కెమెరా కోసం నేను చెప్పట్లేదండి. ఎవరైనా కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. కాళ్ళు గుచ్చుకోకుండా ఉండటానికి మీరు తినేసి పక్కన పెట్టండి. మధ్యలో పెడితే కాళ్ళు గుచ్చుకుంటాయి కదా, గుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? అది తప్పు కదండి. అది తప్పనిసరిగా మీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం నియమంగా ఉంటే చాలా మంచిది. ఆండాలమ్మ తల్లి పానకాల నరసింహ స్వామి గంట స్తంభం అండి, పైన ఉంటుంది కదా చూడండి. హాయ్ అండి, ఇప్పుడే దర్శనం అయిందండి. మీరు దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్స్ మాత్రం మీరు ఆన్ చేయొద్దు. ఆన్ అస్సలు చేయకూడదండి. అసలు ఫొటోస్ తీయకూడదంట, వీడియోస్ తీయకూడదంట. మీరు దాని వెనక నేను గోపురం వెనక భాగానికి వచ్చానండి. వెనక భాగం దగ్గర చూడండి 5 గోపురాలు ఉన్నాయి. ఫస్ట్ చూడండి 5 గోపురాలు ఉన్నాయి. ఇదిగోండి మీరు క్లియర్గా చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక గోపురం ఉంది. ఇక్కడ ఉసిరి చెట్టు పక్కనండి ఒక గోపురం ఉంది. ఇది ఒకటండి, 4th గోపురం. ఇది 5th అండి.